ధరణి, వాణి, ధరణి, ఇదిగో పాయసం చేశాను, నోరు పట్టండి. నోరు తీపి చేసే ముందు మీకొక శుభవార్త చెప్పాలి. శుభవార్త ఏంటమ్మా అది? అక్కకి పని దొరికేసింది. ఎక్కడ తల్లి? శివాలయం దగ్గర టైలర్ షాప్ ఉంది కదా. ఆ అదే మన టైలర్ బసవ ఇది. అవును నాన్నా, ఆ షాప్ లోనే అక్కకి పనికి మాట్లాడాను. అయితే తెల్లటి పాలతో పాటు చల్లటి కబురు కూడా తెచ్చావన్నమాట. అయితే నీ నోరు తీపి చేయాల్సిందే. పట్టు. ఆ పని దొరికింది అక్కకి కాబట్టి ముందు పాయసం అక్కకి. పని దొరికింది నాకైనా, చూసి పెట్టింది నువ్వు కాబట్టి ఇది నీకు. మా ఇద్దరిని కన్నందుకు ఇది మీకు. నాన్నా పట్టు. అపన్నా, అపన్నా, అయ్యా తమరా బాగున్నారయ్యా? బావున్నాం. ఏమైపోయావు అపన్నా ఇన్నేళ్ళు? అది బతుకు తెరువుకి ఊరూర్లు పట్టుకొని తిరిగేవాళ్ళం. అందుకే ఇన్నేళ్ళు బయటోళ్ళు తిరిగి వచ్చాం. సర్లే, ఈ రోజు సాయంత్రం మన ఊరి గుడిలో మీ తోలుబొమ్మలాట పెట్టాలి. ఊళ్ళో అడుగు పెట్టగానే పనిచ్చారా అయ్యా? ఊరికి మీరు గుర్తున్నారు, మీరే ఊరిని మర్చిపోయారు. కన్న తల్లిని పుట్టిన ఊరిని ఎలా మర్చిపోతామండి? ఎక్కడ తిరిగినా చివరికి ఇక్కడికే వచ్చాం కదా. అపన్నా, ఎవరి అమ్మాయి? తన చిన్న కూతురయ్యా. అలాగా, పెద్ద కూతురు ఉందని తెలుసు, చిన్న కూతురు కూడా ఉందా? అంటే అయ్యా అది ఈడ నుంచి వెళ్ళిన తర్వాత ఓ ఏడాదికి పుట్టిందయ్యా. అవునా? ఆ. ఆ